వరుస సూపర్ హిట్స్తో దూసుకు వెళ్తున్నారు హీరో సుహాస్. ఇప్పుడు కొత్త దర్శకుడు అర్జున్తో ప్రసన్న వదనం సినిమాతో మన ముందుకు వచ్చారు. అర్జున్ దర్శకుడు సుకుమార్కి శిష్యుడు. ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్తో సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి ఇటీవల. కొన్నేళ్లుగా కొత్త కథలకు కేరాఫ్గా నిలుస్తున్నారు సుహాస్. కలర్ ఫోటో నుంచి ఆయనది అదే పందా కొనసాగుతోంది. ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత ప్రసన్న వదనం సినిమా చేశారు. ఈరోజు గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ అయింది. మరి ఏ విధంగా ఉందో రివ్యూలో చూద్దాం. సూర్య సుహాస్ రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటాడు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. అమ్మా నాన్నల్ని కోల్పోవడంతో పాటు ఫేస్ బ్లైండ్నెస్ ఈ సమస్య బారిన పడతాడు. ఫేస్ బ్లైండ్నెస్తో ఎవరి మొహాల్ని గుర్తుపట్టలేడు, వాయిస్ని గుర్తించలేడు. తన స్నేహితుడు విఘ్నేష్, అతనే వైవాహర్ష, అతనికి తప్ప తన సమస్య మరెవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కాలం గడుపుతాడు. ఆద్య హీరోయిన్ పాయల్తో ప్రేమలో కూడా పడతాడు. ఇంతలోనే తన కళ్ళ ముందు ఒక హత్య జరుగుతుంది. తనకున్న సమస్యతో ఆ హత్య ఎవరు చేశారో తెలుసుకోలేడు. కానీ పోలీసులకి ఈ విషయం తెలియాలని ప్రయత్నాలు చేస్తాడు. ఆ వెంటనే అతనిపై దాడి జరుగుతుంది. అయినా వెనకడుగు వేయని సూర్య ఏసీపీ వైదేహి రాశి సింగ్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తాడు. తనకున్న సమస్యను కూడా వివరిస్తాడు. అనూహ్యంగా ఈ హత్య కేసులో సూర్యని ఇరుక్కుంటాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? హత్యకి గురైన అమ్మాయి ఎవరు? హత్య కేసులో సూర్యని ఇరికించింది ఎవరు? అసలు నిందితులు ఎప్పుడు ఎలా బయటకు వచ్చారు? సుహాస్ ప్రేమ కథ ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే వెండితెరపై సినిమాని చూడాల్సిందే. డిజార్డర్తో కూడిన ఈ తరహా కథలు మనకు కొత్త కాకపోయినా గతంలో చాలా చూసాం. అయితే సుహాస్ నిందులో చూడడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఫేస్ బ్లైండ్నెస్ నేపథ్యం కూడా ఈ సినిమాలో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఈ తరానికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందనే చెప్పాలి. గతంలో వచ్చిన ఇలాంటి జోనర్ సినిమాలకు భిన్నంగా అనిపిస్తుంది. మంచి మలుపులతో ప్రేక్షకుల్ని థ్రిల్ పంచడంలో దర్శకుడు విజయం సాధించాడు 100కి 100%. కథానాయకుడి పాత్ర, దానికి ఉన్న సమస్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా ప్రారంభ సన్నివేశాలని అద్భుతంగా తీసుకువచ్చారు దర్శకుడు. మధ్య మధ్యలో ఎలాంటి సీన్స్ని ఇరికించలేదు, అద్భుతంగా తీసుకువచ్చారు స్క్రీన్ ప్లే. ఆయన స్నేహితుడికి మధ్య, అతని మధ్య జరిగే సన్నివేశాలు, ఆద్యతో ప్రేమాయణం చాలా సరదాగా సాగిపోతూ ఉంటుంది. హత్య తర్వాత నుంచి సినిమా కీలక మలుపు తిరుగుతుంది. ఎలాగైనా నేరస్తుడు ఎవరనేది కనిపెట్టాలని కంకణం కట్టుకుంటాడు కథానాయకుడు. ఆ తర్వాత పరిణామాలు, అతను సాగించే పోరాటం అయితే అదిరిపోయింది. పతాక సన్నివేశాలు సినిమాని మరింత హై లెవెల్లో తీసుకువచ్చాయి, ఆసక్తిని కూడా పెంచాయి, ముఖ్యంగా సినిమా చూసే వాళ్ళకి. ఇక సూర్య పాత్రలో సుహాస్ నటన 100కి 100% ఆకట్టుకుంది, ప్రాణం పెట్టాడని చెప్పాలి. సుహాస్ అవసరమైన చోట హాస్యాన్ని పలికించాడు, భావోద్వేగాన్ని పంచాడు. నిజంగా హీరో కథ ఇదని చెప్పుకోవచ్చు. కథని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని చెప్పాలి దర్శకుడికి. సుహాస్ పాయల్కి మధ్య సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. రాశి సింగ్ పోలీస్ అధికారి వైదేహిగా కూడా అలరించారు. నందు, సాయి శ్వేత పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఓవరాల్గా మరో హిట్ని అతని ఖాతాలో వేసుకున్నాడని చెప్పాలి సుహాస్. అయితే దర్శకుడు అర్జున్కి ఇది తొలి సినిమా అయినా చాలా సీనియర్గా అతను ఈ సినిమాని అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చారు. నేపథ్య సంగీతంలో ప్రభావం చూపించారు విజయ్ బుల్గాని. ప్రసన్న వదనం సినిమా మంచి పాజిటివ్ రివ్యూలు, అద్భుతమైన టాక్తో ముందుకు వెళ్తోంది. ఆక్యుపెన్సీ కూడా దాదాపు 60% వరకు కనిపిస్తోంది. తొలి రోజు ఈ సినిమాకి 2.5 నుంచి 3 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు అయితే తెలియజేస్తూ ఉన్నారు.